వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. త్వరగా కోపగించుకోనివాడు బలాఢ్యుని కంటే శ్రేష్ఠుడు. పట్టణాన్ని వశము చేసుకునేవాడి కంటే మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. నీవు పేదవాడిగా ఉన్నప్పుడు నీ ముఖాన్ని చూస్తారు. నీవు ధనవంతుడివి అయ్యాక నీ మనసును చూస్తారు. తండ్రి సంపాదన సులభముగా అనుభవించటానికి కొడుకుకు స్వాతంత్ర్యం దొరుకుతుంది. కానీ అదే స్వాతంత్ర్యం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకటం లేదు ఎందుకో మరి. దీపావళికి అయ్యే ఖర్చును చూస్తుంటే కృష్ణుడు నరకాసురుడిని క్షమించి వదిలేసి ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ముళ్ళు గూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉన్నాయి. ఏసీ భవనాలలో ఉన్న మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఖచ్చితముగా ఒక రోజు వస్తుంది. కాలానికి గొప్ప శక్తి ఉందని ఎవరి ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపము బయట పెట్టే రోజు వస్తుందని. రోజు ప్రారంభంలో ధనమే జీవితం అనిపిస్తుంది. సాయంకాలం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితము అని అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.